మన పొరుగు దేశమైన నేపాల్‌లో ఇప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. సో, భారతదేశం మరియు నేపాల్ మధ్య ఉన్న సంబంధం ఈనాటిది కాదని మనందరికీ తెలిసిన విషయమే. సో, చాలా కాలంగా ఈ 2 దేశాల ప్రజలు ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటున్నారు. సో, మన ఇళ్లలో జరిగే పెళ్ళిళ్ళు లేదా పండగలకు నేపాల్ నుండి చుట్టాలు వస్తుంటారు. అలాగే వాళ్ళ ఇళ్లలో జరిగే వేడుకలకి మన వాళ్ళు వెళ్తుంటారు. సో, దీన్నే పెద్దలు రోటీ బేటీ బంధం అని పిలుస్తూ ఉంటారన్నమాట. అంటే కేవలం ఆహారమే కాదు, మన ఆడపిల్లలను వాళ్ళకిచ్చి పెళ్ళిళ్ళు చేయడం లేదా వాళ్ళ ఇంటి అమ్మాయిలను మనం కోడళ్ళుగా తెచ్చుకోవడం అన్నమాట. సో, ఎప్పటి నుండో జరుగుతున్న విషయాలు ఇవి. కానీ ఇప్పుడు ఈ అందమైన బంధం మధ్యలో ఒక రాజకీయం వచ్చి పడింది అన్నమాట. సో, నేపాల్లో ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని వింత నిర్ణయాల వల్ల అక్కడ సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. సో, నేపాల్ రాజకీయాల్లో ఇప్పుడు బాలెన్ షా అనే పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. సో, ఈయన ఒకప్పుడు ర్యాపర్, అంటే పాటలు పాడుతూ ఫేమస్ అయిన వ్యక్తి. సో, యూత్లో ఆయనకి మంచి ఫాలోయింగ్ అయితే ఉండేది. సో, ఆ క్రేజ్ని ఉపయోగించుకుని ఆయన పాలిటిక్స్లోకి వచ్చి ఇప్పుడు ఒక పవర్ఫుల్ పొజిషన్కి అయితే చేరుకున్నారు. సో, బాలెన్ షా మొదట్లో వచ్చినప్పుడు ప్రజలందరూ ఒక కొత్త రకం నాయకుడు వచ్చాడు, సో దేశం మారిపోతుంది అని చెప్పేసి చాలా ఆశ అయితే పడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే రివర్స్ అయిపోయింది. సో, బాలెన్ షా ఇండియాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో, ముఖ్యంగా నేపాల్లో హిందీ సినిమాలను బ్యాన్ చేయడం, ఇండియాలోని కొన్ని ప్రాంతాలను నేపాల్ అని చెప్పి మ్యాప్లో చూపించడం, ఇలాంటివన్నీ ఇండియా మీద తనకున్న కోపాన్ని అయితే ప్రదర్శిస్తున్నాయి అన్నమాట. సో, చైనా వంటి దేశాల మాటలు విని ఇండియాకి దూరం కావడం వల్ల ఇప్పుడు నేపాల్లో ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు. నేపాల్లో ఇప్పుడు జరుగుతున్న గొడవలకు మెయిన్ రీజన్ ఒక ట్యాక్స్ రూల్ అనమాట. సో, నేపాల్ ప్రభుత్వం ఒక కొత్త ఆర్డర్ అయితే పాస్ చేసింది. సో, అదేంటంటే ఎవరైనా ఇండియాకు వచ్చి 100 రూపాయల కంటే ఎక్కువ విలువన్న సామాన్లు కొనుక్కొని నేపాల్కి కనుక తీసుకెళ్తే వాళ్ళు ఖచ్చితంగా కస్టమ్స్ డ్యూటీ అంటే ట్యాక్స్ అయితే కట్టాలి. 100 రూపాయలు అంటే ఇప్పుడున్న రోజుల్లో చాలా చిన్న అమౌంట్. సో, సరిహద్దుల్లో అంటే బోర్డర్ ఏరియాల్లో ఉండే వాళ్ళు ప్రతి చిన్నదానికి బీహార్ వంటి మన దేశ ప్రాంతాలకైతే వస్తుంటారు. సో, ఉప్పు, పప్పు, కూరగాయలు లేదా చిన్న కిరాణా సామాన్లు ఇక్కడ కొంచెం తక్కువకే ధరకే దొరుకుతాయి అన్నమాట. సో, చాలా ఏళ్ళుగా ప్రజలు ఇలానే కొనుక్కుని నేపాల్కి వెళ్తుంటారు అన్నమాట. కానీ ఇప్పుడు నేపాల్ ఆర్మీ మరియు పోలీసులు ఈ బోర్డర్ దగ్గర నిలబడి ప్రతి ఒక్కరు బ్యాగులు చెక్ చేస్తున్నారు అన్నమాట. సో, 100 రూపాయల కంటే ఎక్కువ సామాన్లు ఉంటే డబ్బులు వసూలు చేస్తున్నారు. సో, ఇది చూసి అక్కడ ఆడవాళ్ళకి కానీ సామాన్య కూలీలకు కానీ చాలా కోపం అయితే వస్తుంది. సో, తమ డైలీ లైఫ్కి అవసరమైన సామాన్ల మీద కూడా ఇలా ట్యాక్స్ వేయడం ఏంటని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తున్నారు. నేపాల్లోని వీర్గంజ్ వంటి ప్రాంతాల్లో ఇప్పుడు ఈ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. వేల సంఖ్యలో ప్రజలు గుమ్మిగూడి గవర్నమెంట్కి వ్యతిరేకంగా నిరసనలు అయితే చేస్తున్నారు. సో, పోలీసులు వాళ్ళని ఆపడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, కానీ ప్రజలు కోపం మట్టికి తగ్గడం లేదు. సో, ఒకవైపు వ్యాపారులు కూడా నష్టపోతున్నారు. సో, షాపులో సామాన్ల రేట్లు అనేవి పెరిగిపోతున్నాయి. సో, ప్రజల దగ్గర డబ్బులు లేవు. సో, ఈ బాలెన్ షా అనే నాయకుడు ప్రజల కోసం పనిచేస్తాడు అనుకుంటే చివరికి ప్రజల పొట్ట కొడుతున్నాడని చెప్పేసి అక్కడ వాళ్ళు చాలా బాధపడుతూ విమర్శలు అయితే చేస్తున్నారు. సో, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సో, ఉక్రెయిన్ దేశంలో కూడా ఒకప్పుడు ఒక కామెడీ ఆర్టిస్ట్ అయిన జెలెన్స్కీని నాయకుడిగా చేసి ఆ దేశాన్ని కష్టాల్లోకి నెట్టారు. సో, ఇప్పుడు నేపాల్లో కూడా ఒక ర్యాపర్ని నాయకుడు చేసి ఇండియా మీదకి ఉసిగొలుపుతున్నారని చెప్పేసి చర్చ అయితే జరుగుతుందన్నమాట. సో, దీనికి తోడు నేపాల్ హోమ్ మినిస్టర్ మదన్ గురంగ్, సో ఈయన మీద కూడా భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో, ఆయన మనీ లాండరింగ్ అంటే డబ్బుని అక్రమంగా ఒక చోట నుండి మరో చోటికి తరలించడం వంటి అక్రమాలు అంటే ఇల్లీగల్ పనులు చేశారని చెప్పేసి ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. సో, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు చాలా డబ్బులు సంపాదిస్తూ బిజీగా ఉంటే సామాన్య ప్రజలు మాత్రం 100 రూపాయల సామాన్ల మీద కూడా ట్యాక్స్ కట్టలేక నానా ఇబ్బందులు అయితే పడుతున్నారు. సో, ఈ విషయం మీద నేపాల్లోని వామపక్ష పార్టీలు అంటే లెఫ్ట్ పార్టీ వాళ్ళు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇండియాకు వ్యతిరేకంగా ఉంటేనే తాము గొప్ప వాళ్ళం అవుతామని చెప్పేసి నేపాల్ నాయకులు అనుకోవడం వల్ల 2 దేశాల మధ్య ఉన్న పాత స్నేహం అయితే దెబ్బతింటుందని చెప్పుకోవచ్చు. భారతదేశం ఇప్పుడు నేపాల్కి ఒక మంచి ఫ్రెండ్ లాగానే హెల్ప్ చేస్తూనే ఉంది. సో, నేపాల్లో భూకంపం వచ్చినా లేక ఇంకేమైనా కష్టం వచ్చినా ఇండియానే ముందు వెళ్ళి సహాయం చేస్తుంది. కానీ ఇప్పుడున్న నేపాల్ గవర్నమెంట్ మాత్రం ఇండియాని ఒక శత్రు దేశంలాగా అంటే ఒక శత్రువులా చూస్తుంది. సో, ఈ పాలిటిక్స్ వల్ల ఇక్కడ బోర్డర్లో ఉండే బిజినెస్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఇండియా నుండి నేపాల్కి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ ఆగిపోవడం వల్ల సామాన్ల రేట్లు కూడా నేపాల్లో ప్రజెంట్ ఆకాశాన్ని తాకుతున్నాయి. సో, నేపాల్ ప్రజలు ఇప్పుడు తమ నాయకుల తీరును చూసి తప్పబడుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఒకప్పుడు గొప్ప హీరోలో చూసిన బాలెన్ షాను ఇప్పుడు అందరూ ఒక విలన్ లాగా చూస్తున్నారు అన్నమాట.
సో సామాన్యుల జీవితాలతో ఆడుకోవడం ఏ గవర్నమెంట్కైనా మంచిది కాదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేపాల్లో జరుగుతున్న ఈ నిరసనలు ఎక్కడికి దారి తీస్తాయో ఎవరికి అర్థం కావడం లేదు. సో ప్రజలు రోడ్ల మీద వంటలు చేస్తూ ధర్నాలు చేస్తూ తమ నిరసనలను అయితే వ్యక్తం చేస్తారు. సో గవర్నమెంట్ వెంటనే ఈ ట్యాక్స్ రూల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. లేకపోతే ఈ గొడవలు ఇంకా పెద్దవయ్యేలా అవకాశం ఉంది. సో నేపాల్లో ఉన్న ఈ పొలిటికల్ ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ డెమోక్రసీ కూడా ఒక రిస్క్లో పడే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఇండియా మరియు నేపాల్ మధ్య ఉన్న ఈ బంధం కేవలం ఒక బోర్డర్కు సంబంధించింది కాదు, ఇది మన మనుషులకు సంబంధించింది, మనసులకు సంబంధించింది. సో రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ప్రజల మధ్య గొడవలు పెట్టడం మానుకోవాలి. నేపాల్ ప్రజలు మళ్ళీ సుఖంగా ఉండాలంటే ఆ దేశ ప్రభుత్వం ఇండియాతో ఉన్న గొడవలను సాల్వ్ చేసుకోవాలి, అంటే పరిష్కరించుకోవాలి. మరియు సామాన్యుల మీద వేస్తున్న ఈ అనవసరమైన ట్యాక్స్ భారాన్ని తగ్గించాలి. అప్పుడే నేపాల్లో శాంతి నెలకొంటుంది.